నువ్వు డబ్బులు కట్టంది ఎట్ట పంపిస్తాడా? ఏమండి, ఈ ఊర్లో చెన్నంనేని రాజేశ్వరరావు గారు ఆయన చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన కొడుకే ఎమ్మెల్యే. ఊళ్ళో ఎవరిని అడిగిన చెప్తారు, పోయాడు. ఎవరు నువ్వు? సొంత ఇంట్లోకి వచ్చినట్టు డైరెక్ట్గా వస్తున్నావు? ఎమ్మెల్యే గారిని కలుద్దామని. అన్నా బొట్టనా? ఎవర్రా? ఎమ్మెల్యేని కలవ నీకు ఎవరో వచ్చిండ్రే. ఏంటి బాబు, ఎమ్మెల్యేని కలవాలా? దేవుడిని చూడాలంటే ముందు బొట్టు పెట్టుకోవాలి, ఎమ్మెల్యేని చూడాలంటే ముందు బొట్టుగాని కలుసుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు పుట్టినరోజయ్యా, ఆశీర్వాదం కోసం అత్తగారు ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు ఆవిడే పెరట్లో ఉంటుంది, అన్ని మేమే చూసుకోవాలి. పదరా పద. ఏమండి, దేవత కుమారు వేషమా, కన్న తల్లికే కాలదోషమా, నా దేవత కుమారు వేషమా, మహారాణికింత పేద వేషమా, గొడ్రాలివైతే బాధ లేదమ్మా, ఈ కొట్ల పాక రాతలేదమ్మా, ఈ ఇల్లే స్వర్గమనుకుంది, మరి తన ఆశే నరకమయ్యింది, భూమాత ఓర్పు తనకుంది, ఇంక ఏ దిక్కు లేకపోయింది. ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు. నేను ఎమ్మెల్యే కోసం వచ్చావా? సాయం అడుగుదామని. ఎందుకమ్మా అలా నవ్వుతున్నారు? కన్న తల్లినే గొడ్ల చావుల్లో పడేశాడు, నీకేం సాయం చేస్తాడని. ఇదేంటమ్మా, అంత పెద్దలుండగా మీరిలా? ఏం చెప్పను బాబు, అంతా నా తలరాత. నాకు 2 కొడుకులు. చిన్నోడు గంగ లాంటివాడు. గంగ ఒక చోట నిలబడదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయాడు. పెద్దవాడు మురికి గుంట లాంటివాడు. కంపు కొడుతున్నా ఇక్కడే పడున్నాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరంతా నా చిన్న కొడుకు గురించి చెప్పి బాధపడుతూ ఉంటానని నేను పిచ్చిదారి చేసి ఇక్కడ పడేశాడు. వాడు పుట్టినరోజుకి అత్తమామలకు పట్టుబట్టలు, పెళ్ళానికి నగలు, కన్న తల్లికి ఇదిగో. నా చేత్తో అన్నం తిన్న నాళ్ళు అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవాడు. వాడి చేత్తో అన్నం పెట్టడం మొదలు పెట్టాక నన్ను పిచ్చిదని చేసి
ఇక్కడ పడేశాడు బాబు. కోట్లు కుడితే తాగే వేళకి నేను ఇంత కంచి తాగి పడి ఉన్నాను. మీ చిన్న కొడుకు తిరిగి వస్తే నీ నోరు తీపి చేస్తాను బాబు. ఈ ప్రాణం ఇంకా ఉందంటే ఆ ఆశతోనే మరొక్కసారి వస్తే చాలు. వాణ్ణి తనివి తీరా చూసుకుని వాడు ఒడిలోనే తల పెట్టుకుని ఈ ప్రాణాలు వదిలేస్తానయ్యా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాలవెల్లివే అమ్మా. ప్రాణమిచ్చి కన్న కల్పవల్లివే, రక్తమిచ్చి పెంచు పాలవెల్లివే. పస్తులున్న రోజులన్నీ పంచకైల చేర్చకుండా సాగనంపు వేళకొచ్చే పిల్లలెందుకమ్మా నువ్వు కన్నావు, పిల్లలెందుకమ్మా నువ్వు కన్నావు. దేవతకు మారు వేషమా, కన్న తల్లికే కాలదోషమా. బాబు, ఏదో అవసరం ఉండి వచ్చానన్నా నా సోది చెప్పి నేను ఇబ్బంది పెట్టేశాను. ఏం పని మీద వచ్చావు బాబు? చెల్లి పెళ్లి కోసం సాయం అడుగుదాని వచ్చానమ్మా. చెల్లి పెళ్లికి సాయమా? సొంత చెల్లెల్నే కట్టుబట్టలతో వెళ్ళగొట్టినవాడు నీకేం సాయం చేస్తాడు? ఏంటి బాబు, ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా, హార్ట్ అటాక్. అదేంటి బాబు, శుభమాని మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? ఏయ్, నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు. అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండి అయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి, మింగండి. మిగిలిన ఈ ఎంగిలిస్తరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గానీ దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఐశ్వర్య, నగలు తీసివు. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినడానికి ఖరీదు కట్టా. ఎంగిలిస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. నా కూతురుని అలాగా అభిమానం చంపుకొని బతకటం లేదు బాబు. దానికి వాళ్ళ నాన్న పౌరుషం వచ్చింది. ఎక్కడో రోడ్డు పక్కన టీలు అమ్ముకుని బ్రతుకుతుందంట. అది నా కడుపున పుట్టింది కాబట్టి నాకు కన్నీళ్ళు వచ్చింది. నువ్వు వేడుస్తావెందుకు? చెల్లెళ్ళు గుర్తుకొచ్చిందమ్మా. ఒక నిమిషం. మా వారు నాకు కట్టిన తాళి. ఆయన బ్రతికున్నంతకాలం ఊళ్ళో అందరికీ సాయం చేశారు. ఇది మీ చెల్లెలకి పనికొస్తుందేమో. తీసుకో బాబు. అమ్మా, ఇక్కడ ఐశ్వర్య గారి ఇల్లు. అదిగో అక్కడే ఉంటారయ్యా.
వేషమా చిట్టి చెల్లికింత పేద వేషమా తండ్రి అంత వాడు అన్నరా నేనెవ్వరని చెప్పుకోనురా ఏ బంధం ఇంకా నాకుంది లేకుంటే ఇక్కడేముంది సంబంధం ఎదలో ఉంది అది ఏనాడు చెప్పలేనంది కాఫీ కావాలా టీ కావాలా? నేను వేములవాడి నుంచి వస్తున్నాను. అయితే ఏంటి, కాఫీ కావాలా టీ కావాలా? ఐశ్వర్య అంటే మీరే కదా? అవును. నేను మీ అన్నయ్య దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నాకు అసలు అన్నయ్య లేడు. మీ అన్నయ్య పంపిస్తే రాలేదు, మీ అమ్మగారు చెప్తే వచ్చాను. అమ్మా, ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంచాడా? అలాంటి బిడ్డను కన్నందుకు ఆవిడకి శాస్తి జరగాల్సిందే. అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడుగుతాను మిమ్మల్ని, ఎవరు మీరు? ఏమి విధిరా బంగారు జీవితాన్ని కాలరాసెరా ఏమి రాతరా ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. అడుగుతోంది మిమ్మల్ని, ఎవరు మీరు? చెప్పండి. వరుసకు అన్నయ్యనవుతాను, మీ దూర బంధువుని. చిన్ననే పారిపోయాడు, పెద్దనే వెళ్ళగొట్టాడు. ఇదిగో ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మా కన్నదమ్ముళ్ళ వరుస అచ్చిరాలేదులే. ఐశ్వర్య, నేను సరుకులకి వెళ్ళి అటు నుంచి రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాటలాపి పని చూడు.